వారంతా విద్యార్థులు ప్రజా ప్రతినిధులు వెళ్లే అసెంబ్లీలో వారంతా అడుగుపెట్టారు. చట్టసభ కార్యకలాపాలు, స్పీకర్, సభా నాయకుడు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు అసెంబ్లీలో ఏం చేస్తారు, చట్టాల రూపకల్పన ఎలా జరుగుతుంది, అసెంబ్లీ ఎలా నిర్వహిస్తారు అనే అంశాలను విజిటర్స్ గ్యాలరీ నుంచి పరిశీలించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ విద్యార్థులు అసెంబ్లీ ప్రాంగణాన్ని చుట్టేశారు. అసెంబ్లీలోకి అడుగు పెడతామని ఎప్పుడూ అనుకోలేదని, ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు అమరావతిలోని ఏపీ అసెంబ్లీలో సందడి చేశారు. చట్టసభలు ఎలా పనిచేస్తాయి, ప్రజా సమస్యలపై చర్చలు ఎలా జరుగుతాయి అనే అంశాలపై విద్యార్థులు శుక్రవారం అసెంబ్లీలో స్వయంగా సమీక్షించారు. స్పీకర్, సభా నాయకుడు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు అసెంబ్లీలో ఏం చేస్తారు, చట్టాల రూపకల్పన ఎలా జరుగుతుంది, అసెంబ్లీ ఎలా నిర్వహిస్తారు సహా అనేక అంశాలను విద్యార్థులు విజిటర్స్ గ్యాలరీ నుంచి ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రతిరోజు కొంతమంది విద్యార్థులు సభా వ్యవహారాలను గ్యాలరీ నుంచి ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 మంది విద్యార్థులు శాసనసభను సందర్శించి సభా వ్యవహారాలను ప్రత్యక్షంగా తిలకించారు. సభ విరామ సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విద్యార్థుల వద్దకు వెళ్లి వారిని పలకరించారు. ఉన్నత లక్ష్యాలతో చదువుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారు ఆకాంక్షించారు. అనంతరం వారితో గ్రూప్ ఫోటోలు దిగారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంచుకునేందుకు ఈ పర్యటన ఎంతగానో దోహదపడిందని విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ చొరవ పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. టీవీల్లో వచ్చే న్యూస్లో చూడటం తప్ప అసెంబ్లీ మండలంలో ఏం జరుగుతుందో తమకు తెలియదని, ఇక్కడ చూశాక కొంత అవగాహన వచ్చిందన్నారు. అసెంబ్లీలోకి అడుగు పెడతామని ఎప్పుడూ అనుకోలేదని, ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. షేక్ మహమ్మద్ ఖలీల్. నేను ఏపీఎస్ఆర్ఎంసి హై స్కూల్ కృష్ణలంక నుంచి. నేను ఎప్పుడు టీవీలోనే చూసా, కానీ మొదటిసారి ఇక్కడికి వచ్చి చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. అందరూ పొలిటీషియన్స్ మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పే మాటలు నాకు కూడా ఆదర్శంగా కనిపించింది. నేను కూడా అక్కడ ఎప్పుడో ఒకసారి వెళ్ళాలని, ఆ ప్లేస్లోకి నేను కూడా ఉండాలని అనిపించింది నాకు. ఈ స్కూల్ పిల్లల్ని చదువుతో పాటు ఇక్కడికి తెచ్చి మమ్మల్ని మొత్తం చూపించినందుకు మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్, చంద్రబాబు గారి స్పీచ్ చూసాం. విషయంగా ఉంది. మేము ఎప్పుడూ ఇలా చూడలేదు, టీవీలోనే చూసాము. మాకు అనిత మేడం మాట్లాడింది చాలా నచ్చింది. బయట ఏం జరుగుతుందో మేము అంతా తెలుసుకున్నాము ఇక్కడికి వచ్చి. అసెంబ్లీలో రాకముందు బయట చూస్తుండేవాళ్ళు, చూడలేదు. టీవీలలో పేపర్లు చూడ టీవీలో చూసాము. అప్పటికి ఇక్కడ చూసిన దానికి ఏమనిపించింది? చాలా బాగుంది. మాకు చంద్రబాబు నాయుడు సార్ చెప్పిన దానికి అదంతా విన్నాము. సార్ రప్పించినందుకు మాకు చాలా థ్యాంక్స్. విజయవాడ కృష్ణలంక ఏపీఎస్ఆర్ఎంసి స్కూల్ నుంచి వచ్చాను. ఇంత దగ్గర నుండి చూడడం వల్ల అసెంబ్లీలో 175 మంది ఉంటారని కూడా ఇప్పుడు హోమ్ మినిస్టర్ మ్యామ్ చెప్పారు. మ్యామ్ చెప్పిన స్పీచ్ కూడా చాలా నచ్చింది మాకు. అంటే ఇది వరకు అయితేనేమో మనకి పేపర్లో చూసి, టీవీలో చూసేవాళ్ళం. అదే డైరెక్ట్గా వచ్చి చూడడం వల్ల ఎలా ఉంటుంది అని చెప్పారు. ఇంకా స్పీకర్ అధ్యక్ష గారిని కూడా చూసాము. డిప్యూటీ సీఎంని కూడా, సార్ని కూడా చూసాము. వాళ్ళు చెప్పిన మాటలు వింటే దూరంగా ఉండి మాట్లాడే మాటలు కన్నా దగ్గరకు వచ్చి మాట్లాడే ధైర్యం వేరని హోమ్ మినిస్టర్ గారు చెప్పారు. హోమ్ మినిస్టర్ గారు ఏ సబ్జెక్ట్ మీద చెప్పారు? అసెంబ్లీ సబ్జెక్ట్ మీద చెప్పారు. చెప్పారు అలా ఉండాలి, స్పోర్ట్స్ ఇలా ఆడండి, అలా ఆడండి అని చెప్పారు. చెప్పారు సార్. సీఎం సార్ని, డిప్యూటీ సీఎం సార్ని, ఎమ్మెల్యే గారిని చూశాను, అధ్యక్ష గారిని చూశాను, స్పీకర్ గారిని చూశాను, హోమ్ మినిస్టర్ గారిని చూశాను. ఇక్కడ నా పేరు కేదేంద్ర. నేను ప్రగతి స్కూల్ నుంచి వచ్చాను. మా టీం మొత్తం కలిసి అసెంబ్లీ చూడడానికి వచ్చాము. అలాగే మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు స్టేట్ గవర్నమెంట్కి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. నేను అసెంబ్లీలో ఇలాగ ఎమ్మెల్యేలు ప్రాబ్లమ్స్ని తీర్చడం కూడా చూశాను. అది చూసి మా స్కూల్లో కూడా ఇలాగా నేర్పడానికి సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను. అలాగే నేను కూడా నాయకులై, నేను అసెంబ్లీలో సీఎం అయిన చంద్రబాబు నాయుడిని, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని చూశాను. అలాగే మా బుచ్చి చౌదరిని కూడా, మా రాజమండ్రి ఎమ్మెల్యే అయిన బుచ్చి చౌదరిని కూడా నేను కలిశాను. నాకు వీళ్ళందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.